దేశవ్యాప్తంగా సెన్సేషనల్ క్రియేట్ చేసిన నీట్ పేపర్ లీక్ ఇష్యూ గుర్తుంది కదా. దీనివల్ల ఏకంగా 22 లక్షల మంది కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ లైఫ్స్ డైరెక్ట్ గా ఎఫెక్ట్ అయినాయట. వాళ్ళంతా మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది. ప్రభుత్వం జూన్ 21న నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేసింది. అయితే ఈ ఎగ్జామ్ కి జస్ట్ కొన్ని రోజుల ముందే సడన్ గా టెలిగ్రామ్ యాప్ ను బ్యాన్ చేసింది మోడీ సర్కార్. అసలు గవర్నమెంట్ టెలిగ్రామ్ ను ఎందుకు టార్గెట్ చేసింది? ఈ పేపర్ లీక్ మాఫియా టెలిగ్రామ్ అండ్ డార్క్ వెబ్ ను ఉపయోగించి ఎట్లా కోట్లు సంపాదిస్తున్నారు? థ్రెట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో ఎలాంటి నిజాలు బయటపడ్డాయో ఈ వీడియోలో కంప్లీట్ గా చూసేద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టెలిగ్రామ్ లో చాలా కాలంగా ఈ పేపర్ లీక్ దందా నడుస్తుంది. ఎగ్జామ్స్ కి ముందే కొన్ని టెలిగ్రామ్ ఛానల్స్ లో లీక్డ్ పేపర్లు అంటూ శాంపుల్స్ ని అప్లోడ్ చేసి ఎగ్జామ్ టెన్షన్ ఉన్న స్టూడెంట్స్ దగ్గర నుండి భారీగా మనీ గుంజేస్తున్నారు. రీనీట్ ఎగ్జామ్ కి ముందు కూడా పేపర్ లీక్డ్ నీట్ లాంటి ఛానల్స్ ద్వారా ఫేక్ అండ్ లీక్డ్ పేపర్స్ విపరీతంగా సేల్ అవుతున్నట్లు గవర్నమెంట్ ఐడెంటిఫై చేసింది. కానీ జస్ట్ కొన్ని ఛానల్స్ డిలీట్ చేయడం సరిపోదు. ఎందుకంటే కేటుగాళ్ళు వెంటనే కొత్త గ్రూప్స్ బాట్స్ క్రియేట్ చేసి అదే దందా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. అందుకే గవర్నమెంట్ ఐటీ యాక్ట్ లోని సెక్షన్ 69A పవర్స్ ఉపయోగించి జూన్ 16 నుండి జూన్ 22 వరకు దేశవ్యాప్తంగా టెలిగ్రామ్ పై టెంపరరీ బ్యాన్ విధించింది. టెలిగ్రామ్ దీన్ని ఢిల్లీ హైకోర్టులో ఛాలెంజ్ చేసిన ఎవిడెన్స్ చూసిన కోర్టు గవర్నమెంట్ డిసిజన్ కి సపోర్ట్ చేసింది. చివరికి గవర్నమెంట్ టెలిగ్రామ్ ను న్యూ డార్క్ వెబ్ అని పిలిచిందంటే సిచ్యువేషన్ ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ ఫ్రాడ్ నెట్వర్క్ అంతా ఎలా ఆపరేట్ అవుతుందో థ్రెట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇది మెయిన్ గా 3 స్టెప్స్ లో వర్క్ అవుతుంది. ఫస్ట్ స్టెప్, టెలిగ్రామ్ లో ఎగ్జామ్ రిలేటెడ్ నేమ్స్ తోటి పబ్లిక్ ఛానల్స్ ని క్రియేట్ చేసి స్టూడెంట్స్ అందరినీ జాయిన్ అయ్యేలా చేస్తారు. సెకండ్ స్టెప్, స్టూడెంట్స్ నమ్మకాన్ని గెలుచుకోవడానికి ఫ్రీగా మంచి నోట్బుక్లు, స్టడీ మెటీరియల్, కొన్ని శాంపుల్ పేపర్స్ షేర్ చేస్తారు. థర్డ్ అండ్ ఫైనల్ స్టెప్, ఎగ్జామ్ కి జస్ట్ కొన్ని గంటల ముందు స్టూడెంట్స్ లో విపరీతమైన భయాన్ని, అర్జెన్సీని క్రియేట్ చేస్తారు. మా దగ్గర ఒరిజినల్ పేపర్ ఉంది, మోస్ట్లీ క్వశ్చన్స్ అన్ని దీని నుండే వస్తాయి అని నమ్మిస్తారు. ఆ తర్వాతే డైరెక్ట్ గా మనీ డిమాండ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఒక్కో పేపర్ కి 50,000 నుండి ₹1,00,000 వరకు వసూలు చేస్తారు. ట్విస్ట్ ఏంటంటే కేవలం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మాత్రమే కాదు, స్కూల్ బోర్డ్ ఎగ్జామ్స్ పేపర్స్ కూడా టెలిగ్రామ్ లో 500 నుండి 1,500 వరకు సేల్ చేస్తున్నారు. మనీ పే చేసినాక వాళ్ళను ప్రైవేట్ గ్రూప్లలో యాడ్ చేసి ఫేక్ క్వశ్చన్ పేపర్స్ షేర్ చేస్తారు. స్టూడెంట్స్ పానిక్ అవ్వడం వల్ల అవి ఫేక్ అని తెలియక ఈజీగా మోసపోతున్నారు. కేవలం నీట్ మాత్రమే కాదు, యూపీఎస్సీ, సిఎస్సి, ఎస్ఎస్సి, సిజిఎల్, ఎన్డీఏ, ఐబిపిఎస్, పిఓ, స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్ కూడా ఈ మాఫియా టార్గెట్ లిస్ట్ లో ఉన్నాయి. ఇక టెలిగ్రామ్ పక్కన పెడితే డార్క్ వెబ్ లో అయితే ఇండియా ఎగ్జామ్ పేపర్ హబ్ అనే ఒక మార్కెట్ ప్లేస్ క్రియేట్ చేసి ఈ ఎగ్జామ్ పేపర్స్ ను $60 నుండి $500 వరకు ఓపెన్ గా అమ్ముతున్నారు. అక్కడ పేమెంట్స్ కేవలం బిట్ కాయిన్ లోనే జరుగుతాయి. ఇది మన ఎగ్జామినేషన్ సిస్టమ్ క్రెడిబిలిటీ కంప్లీట్ గా నాశనం చేస్తుంది. అయితే ఈ లీక్స్ ని అడ్డుకోవడానికి గవర్నమెంట్ కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటుందా అంటే అది డౌటే. బీహార్ పోలీస్ ఆల్రెడీ స్టూడెంట్స్ ని ఇలాంటి స్కామ్స్ నుండి నమ్మొద్దని వార్నింగ్ తో వదిలేసిండ్రు. జూన్ 21న జరిగిన రీనీట్ ఎగ్జామ్ లో బయోమెట్రిక్, ఫేషియల్ రికగ్నిషన్, సీసీటీవీ లాంటి స్ట్రిక్ట్ సెక్యూరిటీ మెజర్స్ వాడారు. ఈ మధ్య మహారాష్ట్రలో జరిగిన రైట్స్ లో టెట్ ఎగ్జామ్ పేపర్స్ దొరకడం తోటి జూన్ 28న జరగాల్సిన ఎగ్జామ్ ను కూడా పోస్ట్ పోన్ చేసిండ్రు. చివరగా థ్రెట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ స్టూడెంట్స్ కి అండ్ అఫీషియల్స్ కి కొన్ని ఇంపార్టెంట్ సజెషన్స్ ఇచ్చింది. టెలిగ్రామ్ లో గానీ, డార్క్ వెబ్ లో గానీ ఇట్లాంటి అనుమానాస్పద లింక్స్ కనిపిస్తే వెంటనే స్క్రీన్ షాట్స్ తీసి పోలీస్ లేదా ఎగ్జామ్ ఏజెన్సీలకు రిపోర్ట్ చేయాలి. ఎట్టి పరిస్థితిలోనూ మనీ ట్రాన్సాక్షన్ చేయకూడదు అని చెప్పింది. సో ఫ్రెండ్స్, ఈ ఎగ్జామ్ పేపర్ లీక్ మాఫియా మీద అండ్ టెలిగ్రామ్ బ్యాన్ మీద మీ ఒపీనియన్ ఏంది? గవర్నమెంట్ తీసుకున్న ఈ డిసిజన్ కరెక్టేనా? కింద కామెంట్ లో ఖచ్చితంగా షేర్ చేయండి.